నేను మాట్లాడుతున్న ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుంది? మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీరు మాట్లాడిన ఏ మాట కూడా వాస్తవ రూపం దాల్చలేదు పవన్ కళ్యాణ్ గారు. నేను పడికట్టు పదాలతో మాట్లాడే రాజకీయ నాయకుడు నేను కాదు, నాకు తెలియదు. పడికట్టు మాటలు తెలియదు అంటున్నారు. పడికట్టు మాటలే కాదు, మీకు తెలిసిందల్లా ఎదుటి వ్యక్తి మీద ఎటువంటి ఆధారాలు లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలతో బురద జల్లడం మాత్రమే మీకు తెలుసు. నేను ప్రేమగా మాట్లాడుతాను, గుండెలోంచి మాట్లాడుతాను. నాకు రెండు మాటలు నాకు తెలియదు. గొడవ పెట్టుకున్నా ప్రేమించినా ఒకటిలా ఉంటుంది. నాకు రెండు మాటలు మాట్లాడడం రాదు, గొడవ పెట్టుకున్నా ప్రేమించినా ఒకేలాగా ఉంటానని అంటున్నారు. మరి మీరు 2014లో ఇష్టపడి కలిసినటువంటి తెలుగుదేశం పార్టీని 2019 ఎన్నికల్లో వదిలేశారు. 2019 ఎన్నికల్లో మీరు కమ్యూనిస్టు పార్టీలతో కలిశారు, బీఎస్పీతో కలిశారు. మళ్ళీ ఆ పార్టీలని వదిలేసి 2024 ఎన్నికల్లో మీరు గొడవ పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీతో మళ్ళీ కలిశారు. అదేవిధంగా సుగాలి ప్రీతి కేసును అధికారంలోకి రాగానే మొదటి కేసుగా తీసుకుంటానని మాట మార్చారు. అంతేకాకుండా మీరు పదే పదే చెప్పేటువంటి మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొని వస్తానని ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి ఆ మాటనే మర్చిపోయారు. ఈ రకంగా మీకు ప్రతిసారి అవసరమైనటువంటి విధంగా మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకుంటూ కేవలం అవకాశవాద రాజకీయాలను చేస్తున్నాం, నిజం కాదా?